ఎందుకు చేశావన్నా రిలీజ్ టైంలో జరిగిన అవమానానికే ఇంకా తలెత్తుకోలేకపోతున్నాం. ఇప్పుడు మరో చెత్త రికార్డ్. నవ్వుతున్నారన్నా, అవి వింటుంటే చాలా బాధగా ఉంది చరణ్ అన్న. పాపం ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆవేదన ఇది. దాదాపు 5 నెలలు గడుస్తున్నా గేమ్ చేంజర్ పీడకల నుండి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేకపోతున్నారు. మొన్నటి వరకు థియేటర్, ఓటీటీ మాత్రమే అనుకుంటే ఇప్పుడు టీవీ ఆడియన్స్ ను కూడా భయపెట్టేసింది ఈ సినిమా. పాపం ఈ విషయం తెలిసాక మెగా ఫ్యాన్స్ ఆవేదన అంతా ఇంతా కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా 2025 సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ విడుదల తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయింది. రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది ఈ సినిమా. దాదాపు 450 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కనీసం 200 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది. ఏ సినిమాకు లేనంత లెవెల్లో గేమ్ చేంజర్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొంతమంది సినిమా బాగానే ఉంది అని కామెంట్స్ చేసినా ఎక్కువ శాతం ప్రేక్షకులు మాత్రం దారుణంగా రిజెక్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా విషయంలో చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. ఓటీటీలో సైతం అదే టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పుడిప్పుడే ఆ ఎఫెక్ట్ నుండి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్ తలదించుకునేలా చేసింది గేమ్ చేంజర్. కారణం ఏంటంటే గేమ్ చేంజర్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జీ తెలుగు సంస్థ రీసెంట్ గా తమ ఛానల్లో టెలికాస్ట్ చేసింది. కనీసం ఈ సినిమాను టీవీలో చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడియన్స్. అక్కడ ఈ సినిమా చాలా దారుణమైన చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం టెలికాస్టింగ్ లో గేమ్ చేంజర్ కేవలం 5.2 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రాబట్టింది. స్టార్ హీరోల సినిమాల రేటింగ్ తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ. కనీసం సీరియల్స్ కి వచ్చే రేటింగ్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది ఈ మూవీ. అదే జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే పడమటి సంధ్యారాగం సీరియల్ కు 5.78 రేటింగ్ వచ్చింది. దాంతో సీరియల్ కి వచ్చే రేటింగ్ కూడా సాధించలేకపోయింది. రామ్ చరణ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఆవేదన మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. అందుకే గేమ్ చేంజర్ సినిమా ఎందుకు చేసావు చరణ్ అన్న అంటూ బాధపడుతున్నారు. కనీసం ప్రెజెంట్ చేస్తున్న పెద్ద సినిమాను తొందరగా రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక పెద్ద సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.